హే హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో నాకు నచ్చిన రోజు ఏంటంటే కనుక అది వచ్చేసి ఫ్రైడే. ఈ మాట దేనికంటున్నా అంటే కువైట్లో ఫ్రైడే వచ్చేసి మాకైతే బిర్యానీ అయితే వస్తుంది అనమాట. మంచి మంచి బిర్యానీ అయితే వస్తుంది. ఈ బిర్యానీ ప్రైస్ ఎంత అంటే కనుక మీరు చెప్పి షాక్ అవుతారు. 80 దినార్లు అనమాట. నేను ఈ రోజే ఇప్పుడు మొత్తం బిర్యానీ అంతా పైన పెట్టడంలో బిల్లు అయితే చూసిన. బిల్లు వచ్చేసి 80 దినార్లు అయితే ఉంది. మా ముసలాం అనమాట, మా బాబా వచ్చేసి వేరే ఏరియాలో ఉంటాడు. మా బాబా ఫ్రైడే ఇంటికి అయితే వస్తాడు. అందుకోసం మా కువైట్ ముసలాం వచ్చేసి బిర్యానీ తయారు చేస్తుంది అనమాట. మొత్తం 3 ప్లేట్లు, పెద్ద ప్లేట్లు అనమాట. దాని మీద బిల్ పేపర్ ఉంటే కనుక నేను చూసిన. చూడండి, బిర్యానీ చూసాకైతే ఇలా అయితే ఉంది. హైలైట్ అయితే ఉంటుంది టేస్ట్ కూడా. ఎంతైనా అని బయట నుంచి వచ్చే ఫుడ్ టేస్టే వేరుంటుంది. ఫ్రైడే గుంజి చూడుస్తుంటాను నేనైతే. ఇలా అయితే ఉంటుంది. కొందరు కోవిడ్ ఇళ్ళు అయితే ఫ్రైడే మంచిగా పెడతారు అనమాట ఫుడ్. ఇంకా నార్మల్ రోజు అంటే ఇంకా మామూలే. ఇప్పుడైతే మనస్ఫూర్తి అయితే తింటా. ఈ రోజు రాత్రికి కూడా ఇదే వస్తుంది, రేపు పొద్దునకి కూడా ఇదే వస్తుంది, రేపు కూడా మొత్తం సాటర్డే మొత్తం కూడా ఇదే తినేస్తా. ఎందుకంటే అదే వస్తుంది. ఇంకా ఇలా అయితే ఉంటుంది. మీకు అర్థం చేసుకోవాలి ఈ మాటతోనే. ఎందుకంటే అదే ఫుడే పెడతా ఉంటారు అనమాట. అలా పెడతా ఉంటారు. ఇంకా ఏం చేస్తాం గాయస్, వాళ్ళు పెడతా ఉంటారు, మనం తింటాం అంతే. ఇలా అయితే ఉంటుంది కువైట్లో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ చివరికి ఒక మాట, కొత్తగా డ్రైవర్ గా కోవిడ్ వచ్చిన తర్వాత, కోవిడ్ వాళ్ళ ఫుడ్ చూసిన తర్వాత డ్రైవర్లు అయితే షాక్ అవుతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడైతే మంచి బిర్యానీ వచ్చింది అనుకుంటాం, తర్వాత సాయంత్రం అది వస్తుంది, రేపు పొద్దున అది వస్తుంది, రేపు రాత్రికి కూడా అది వస్తుంది. అరే ఏంట్రా ఇది అనేట్టుంటది ఎవరు. అర్థమైందా మీ అందరికి? అలానే ఉంటుంది అనమాట. కొత్తగా వచ్చినప్పుడు అయితే షాక్ అవుతారు. సో నేను అలానే షాక్ తిన్నా, కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఇలా అయితే ఉంటుంది.